సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. అమెరికాలో ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా విదేశాల నుంచి వెళ్లి అక్కడే స్థిరపడ్డ గ్రీన్ కార్డుదారులు అందరూ విమానాల్లో ప్రయాణించాలంటే ఖచ్చితంగా వారి రియల్ ఐడిని చూపించాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ వాటిని చూపించలేకపోతే వారు విమానాల్లో ప్రయాణించలేరని, కాబట్టి విమాన ప్రయాణం చేయాలనుకునే వారు పాస్పోర్ట్ సహా ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయ ఐడి ఫారం వెంట తీసుకురావాలని వెల్లడించింది. పాస్పోర్ట్ తో పాటు రాష్ట్రం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఇతర ఆమోదయోగ్యమైన ఐడీలను వెంట తీసుకెళ్లాలని వివరించింది. ఇవేవీ తీసుకువెళ్లకుండానే వెళ్తే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ స్టాఫ్ వారిని లోపలికి అనుమతించరాదని వెల్లడించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులను తిరిగి స్వదేశాలకు పంపిస్తూ అమెరికా ఫస్ట్ నినాదం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. ఇకపై అమెరికాలో స్థిరపడ్డ గ్రీన్ కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఈ విషయాలనైతే వెల్లడించింది. మే 7వ తేదీ నుంచే దీన్ని అమలు చేస్తున్నామని, కాబట్టి గ్రీన్ కార్డుదారులు అంతా విమానాల్లో ప్రయాణించేందుకు వెళ్లేప్పుడు రియల్ ఐడి కార్డులను కూడా వెంట తీసుకెళ్లాలని సూచించింది. రియల్ ఐడీలు అంటే సదరు వ్యక్తికి రాష్ట్రం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ లేదా అక్కడి ప్రభుత్వం ఐడి కార్డులను విమానాశ్రయంలో చూపించాలి. ఇవి దగ్గర లేకపోయినా చూపించడంలో విఫలమైన వారు అదనపు స్క్రీనింగ్ ను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇదంతా జరగడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుందని, ఫలితంగా విమానాలు కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. కొన్నిసార్లు రియల్ ఐడీలు లేకపోతే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ పాయింట్ల వద్ద కూడా ప్రవేశాన్ని తిరస్కరించే అవకాశం ఉంటుందని అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ శాఖ అయితే స్పష్టం చేసింది. కాబట్టి గ్రీన్ కార్డు అందరూ TSA సైనిక ఐడి లేదా పర్మనెంట్ రెసిడెంట్ కార్డు వంటి ఇతర ఆమోదయోగ్యమైన గుర్తింపు కార్డులను వెంట ఉంచుకోవాలని తెలిపింది. అమెరికాలో ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా విదేశాల నుంచి వెళ్లి అక్కడే స్థిరపడ్డ గ్రీన్ కార్డుదారులు అందరూ విమానాల్లో ప్రయాణించాలంటే ఖచ్చితంగా వారి రియల్ ఐడిని చూపించాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ వాటిని చూపించలేకపోతే వారు విమానాల్లో ప్రయాణించలేరని, కాబట్టి విమాన ప్రయాణం చేయాలనుకునే వారు పాస్పోర్ట్ సహా ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయ ఐడి ఫారం వెంట తీసుకురావాలని వెల్లడించింది. పాస్పోర్ట్ తో పాటు రాష్ట్రం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఇతర ఆమోదయోగ్యమైన ఐడీలను వెంట తీసుకెళ్లాలని వివరించింది. ఇవేవీ తీసుకువెళ్లకుండానే వెళ్తే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ స్టాఫ్ వారిని లోపలికి అనుమతించరాదని వెల్లడించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులను తిరిగి స్వదేశాలకు పంపిస్తూ అమెరికా ఫస్ట్ నినాదం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. ఇకపై అమెరికాలో స్థిరపడ్డ గ్రీన్ కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఈ విషయాలనైతే వెల్లడించింది. మే 7వ తేదీ నుంచే దీన్ని అమలు చేస్తున్నామని, కాబట్టి గ్రీన్ కార్డుదారులు అంతా విమానాల్లో ప్రయాణించేందుకు వెళ్లేప్పుడు రియల్ ఐడి కార్డులను కూడా వెంట తీసుకెళ్లాలని సూచించింది. రియల్ ఐడీలు అంటే సదరు వ్యక్తికి రాష్ట్రం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ లేదా అక్కడి ప్రభుత్వం ఐడి కార్డులను విమానాశ్రయంలో చూపించాలి. ఇవి దగ్గర లేకపోయినా చూపించడంలో విఫలమైన వారు అదనపు స్క్రీనింగ్ ను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇదంతా జరగడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుందని, ఫలితంగా విమానాలు కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. కొన్నిసార్లు రియల్ ఐడీలు లేకపోతే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ పాయింట్ల వద్ద కూడా ప్రవేశాన్ని తిరస్కరించే అవకాశం ఉంటుందని అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ శాఖ అయితే స్పష్టం చేసింది. కాబట్టి గ్రీన్ కార్డు అందరూ TSA సైనిక ఐడి లేదా పర్మనెంట్ రెసిడెంట్ కార్డు వంటి ఇతర ఆమోదయోగ్యమైన గుర్తింపు కార్డులను వెంట ఉంచుకోవాలని తెలిపింది. అమెరికాలో ట్రంప్
ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా విదేశాల నుంచి వెళ్లి అక్కడే స్థిరపడ్డ గ్రీన్ కార్డుదారులు అందరూ విమానాల్లో ప్రయాణించాలంటే ఖచ్చితంగా వారి రియల్ ఐడిని చూపించాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ వాటిని చూపించలేకపోతే వారు విమానాల్లో ప్రయాణించలేరని, కాబట్టి విమాన ప్రయాణం చేయాలనుకునే వారు పాస్పోర్ట్ సహా ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయ ఐడి ఫారం వెంట తీసుకురావాలని వెల్లడించింది. పాస్పోర్ట్ తో పాటు రాష్ట్రం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఇతర ఆమోదయోగ్యమైన ఐడీలను వెంట తీసుకెళ్లాలని వివరించింది. ఇవేవీ తీసుకువెళ్లకుండానే వెళ్తే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ స్టాఫ్ వారిని లోపలికి అనుమతించరాదని వెల్లడించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులను తిరిగి స్వదేశాలకు పంపిస్తూ అమెరికా ఫస్ట్ నినాదం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. ఇకపై అమెరికాలో స్థిరపడ్డ గ్రీన్ కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఈ విషయాలనైతే వెల్లడించింది. మే 7వ తేదీ నుంచే దీన్ని అమలు చేస్తున్నామని, కాబట్టి గ్రీన్ కార్డుదారులు అంతా విమానాల్లో ప్రయాణించేందుకు వెళ్లేప్పుడు రియల్ ఐడి కార్డులను కూడా వెంట తీసుకెళ్లాలని సూచించింది. రియల్ ఐడీలంటే సదరు వ్యక్తికి రాష్ట్రం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ లేదా అక్కడి ప్రభుత్వం ఐడి కార్డులను విమానాశ్రయంలో చూపించాలి. ఇవి దగ్గర లేకపోయినా, చూపించడంలో విఫలమైన వారు అదనపు స్క్రీనింగ్ ను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇదంతా జరగడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుందని, ఫలితంగా విమానాలు కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. కొన్నిసార్లు రియల్ ఐడీలు లేకపోతే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ పాయింట్ల వద్ద కూడా ప్రవేశాన్ని తిరస్కరించే అవకాశం ఉంటుందని అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ శాఖ అయితే స్పష్టం చేసింది. కాబట్టి గ్రీన్ కార్డుదారులు అందరూ TSA సైనిక ఐడి లేదా పర్మనెంట్ రెసిడెంట్ కార్డు వంటి ఇతర ఆమోదయోగ్యమైన గుర్తింపు కార్డులను వెంట ఉంచుకోవాలని తెలిపింది. సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి.